ప్రకాశం జిల్లా పాకాల్లో హాట్గా మత్స్యకారుల సమావేశం జరుగుతుంది. ఈ మత్స్యకారుల సమావేశంలో కరైకల్ బోట్లను విడిపించిన శెట్టి రెడ్డి తోటయ్యలను విచారణ కార్యక్రమాన్ని చేపట్టారు. 164 గ్రామాల పెద్ద కాపులు, చిన్న కాపులు, నడిగ్ కాపులు ఈ విచారణలో పాల్గొన్నారు. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాల కాపులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది. ప్రతి గ్రామం 5 నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామం నుంచి వారి గ్రామ అభిప్రాయాన్ని మాత్రమే చెప్పే అవకాశం ఉంది. ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్కరికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ప్రతి గ్రామంలో ఒక్కొక్కరు 5 నిమిషాలు మాత్రమే మాట్లాడాలని సూచించారు. దీంతో ఫైనల్ జడ్జిమెంట్ అందరూ కలిసి తీసుకుంటారని తెలుస్తుంది. ప్రస్తుతం ఒక్కొక్క నిందితుడికి సంబంధించిన గ్రామానికి కోటి వరకు ఫైన్ విధించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎవరు పంపించారో అది తెలుసుకుని వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా నిర్ణయం తీసుకోవాలో చెప్తున్నాం. అయితే 4 బోట్లు వదిలారు కాబట్టి ఆ 4 బోట్లు మన ఆంధ్రాలో ఉండాలా. అది ఉండకపోతే 4 జిల్లాల నుండి మన మధ్యకాల గ్రామాలు సముద్రం మీద పోయే పరిస్థితి లేదు. ముందు ఆ 4 బోట్లు మన రేవులో పెట్టాలా. అది 4 జిల్లాల నుండి వచ్చిన వాళ్ళ గ్రామాలందరూ కూడా కోరుకుంటున్నామయ్యా. చక్కగా చెప్పారు. దయచేసి అన్ని గ్రామాల కాపులు పెద్దలకి ఆహ్వానం ఉంది. తిరగబడి వాళ్ళ మీద తిరగబడి 2 సార్లు కొట్టుకొని కూడా పోతుంటారు. వాళ్ళ కోర్టులో మా విజయవాడలో కూడా మీటింగ్ పెట్టారు. మా కోర్టు పంపి మన విజయవాడలో మీటింగ్ పెట్టి చేసి వాళ్ళ కోర్టు మళ్ళీ వాళ్ళు ఇంత ముందు కూడా బ్యాటరీ ఇప్పించి జరుగుతుందని తేడాలు చెప్పండి. 2 కోట్లు తెచ్చి వాళ్ళు అప్పు చెప్పి పెడితే వీళ్ళు కావాలని ఈ రోజు ఆ కోర్టుని మన మధ్యకాలం ఏటకి ఆ 4 నెలల్లో 4 ఓటుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది. యాడ్ చేసుకోవడం పవన్ 10 రూపాయలు యాడ్ చేసుకుని భరిస్తూ ఉంటారు. ఈ రోజు వాళ్ళు వచ్చి ఈ రిపోర్ట్ పంపించేశారు. వాళ్ళు వచ్చి ఇక్కడ వాడుతున్నారు. మన పరిస్థితి ఏంటి? మన ఎటు బతకాల? ఏ నీరు బతకాల? మనకి ఇప్పుడు బతికే రావణ చేశారు. మత్స్యకారుల సాయమా లేకపోతే తమిళనాడు వాళ్ళకి మన వాళ్ళు సాయం చేయాలి. మీకు అందరికీ చెప్పేది ఒకటంటే, మనం ఎంతో కష్టపడాం, ఎన్నో బోట్లు పెట్టాం, ఏ లాభం లేకుండా పోయింది. కనీసం ఇప్పుడు మరి 2వసారి బోట్లు కష్టపడి పెట్టాం. మత్స్యకారులు కష్టపడి బోట్లు పెట్టాం. కనీసం కృష్ణాపురం బోట్లు పెట్టి దానికి కూతని ఆర్బులు పెట్టిన తర్వాత మేము వచ్చి ఇక్కడ పెద్ద ఊరు కాపులు కార్యకర్తలు బొగ్గులు లాగుతున్నారు. ఆ బోట్నే మాకు సపోర్ట్ మీరు అందరూ కలిసి ఇస్తే మేము తీసుకోపోయింది. మా పక్కన ఉండే గ్రామాలందరూ కలుసుకొని మిగతా బోట్లు పట్టుకొని ఇదే బోట్లు ఆర్బులు పెట్టాలని కోరుకొని వాళ్ళు ఎందుకు పెట్టారంటే, ఈ మత్స్యకారుల 1 సారి 2 సారి 3 4 సార్లు తోలుతో ఆర్బులు పెట్టి పెడతాను. ఆ బోట్ ఆడవనిది. దానికి సలిగారం ఇచ్చి అక్కడ ఒకరిని కాపు కనిపెట్టి ఈ బోటు ఎక్కడికి దొంగతనం పోకుండా ఆపాలా అనేది అన్ని గ్రామాల కాపులు కలిసి మాట్లాడి దానికి నేను నెల డబ్బులు కూడా ఇస్తానని ఒకరు పెట్టారు. పెట్టిన తర్వాత ఈ మధ్యలోనంటే మనకి ఆ బోటు 164 దాకా ఉండి దాకా మన మత్స్యకారులు యాడ్ చేసేటానికి అంతా బాగుండింది. అరగంట సేపు వదులుకోవడం, 5 నిమిషాలు 10 నిమిషాలు పండుకోవడం, నిద్రపోవడం, వాళ్ళ లాకుండా రావడం. ఎప్పుడు ఈ బోటు బయటికి పోయిందో ఇప్పుడు గందరగోళంగా లాగుతున్నారు. దానికి మళ్ళీ లెవెల్స్ పెట్టేసి మళ్ళీ పట్టుకొని ఆ 164 పెట్టాలంటే ఈ పట్టే ఊర్లో తిరుపతి జిల్లాకి నిజంగా ఒక్క బోటు కావాలా. ఆ బోటు విస్తారంగా మాకు తండ్రి బోటు మా కాడ వచ్చిన తర్వాత వెంటనే
940 పెట్టడం మా శాత కలిసి వస్తుంది. ఇది మనం నిజంగా మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా దీంట్లో ఎవరో దొంగలు ఉన్నారు, ఎక్కడ పట్టుకున్నారు. మీరు ఇక్కడ ఉన్న 4 పెద్ద గ్రామాల కాపులు కలుసుకొని వాళ్ళతో ఉన్న ఆస్తి పాస్తులు అన్ని తీసుకొని ఏ రంగ ఏ కంపెనీ వచ్చి దీన్ని దూరాను దూరకుండా పోలేదు మాకేం తెలీదు. మంచి వేరంటే ఎక్కడో కాంత తండ్రి దూరంగా ఉండేవు. ఇప్పుడు 120 గ్రామాలు 2 గ్రామాలు కలిసిపోయాము. ఇప్పుడు ఈ మీటింగ్ కలిసిపోతా ఇంకా నిగరంగా ఎన్ని నాయకులు ఎన్ని కార్యకర్తలు నిగరంగా కన్ను పిలిచిపోయింది. ఇక్కడ మత్స్యకారులు చూపేది లేదు, ఓపేది లేదు, కాదు దుఃఖలేదు. మన జగట్టిన వాళ్ళని అది మాత్రం గంగమ్మ తల్లి బుద్ధిగా చెప్తున్నాను. ఇప్పుడు కడుపులో పుట్టినాము గంగమ్మ, మన మత్స్యకారు కడుపులో పుట్టినాము, దూరంగా ఉండేవారు కడుపులో పుట్టినా ఒక్కరికి ధైర్యంగా రోజుకు ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి ఎన్ని ఆశలున్నా, ఎన్ని ఇళ్ళున్నా, ఎన్ని పొలాలున్నా మొత్తం లాక్కొని ఈ 4 వడ గ్రామాలకు అన్ని గ్రామాలకు పెట్టుకొని ఈ 4 బాగులు మాత్రం 140 పెట్టాల్సి కోరుకున్నాం. ఇది మాత్రం దగ్గరగా జరిగి అందరికీ నమస్కారం.